హాయ్, అందరికీ నమస్కారం. శత్రువులైనా స్పందించారు గానీ, ఉప్పు తిన్నోడైతే స్పందించలా. ఏమైంది? ఈ చర్చ జరుగుతోంది. ఎవరు శత్రువులైనా స్పందించారు? అంటే శత్రువులంటే జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, చివరికి శ్రీరెడ్డి కూడా స్పందించింది. నాన్న చిన్నారి త్వరగా కోలుకోవాలని శ్రీరెడ్డి కూడా స్పందించింది. సాటి హీరోలు జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారు. ఇంకా అనేక మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి కింది స్థాయి వరకు అనేక మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం అంటే వాళ్ళ అబ్బాయి కోలుకోవాలని విషస్ ఆకాంక్ష వెలుబుచ్చారనమాట. సో అలాంటప్పుడు ఉప్పు తిన్నోడికి ఏమైంది అంటే, ఎవరు ఉప్పు తిన్నోడు? అల్లు అర్జున్. అల్లు అర్జున్కి ఏమైంది ఈ సందర్భంలో? కనీసం ఒక ట్వీట్ అనే లేదే. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చాలా బాధ తప్త హృదయంతో చెప్పారేంటి, పెద్దోడికి పుట్టినరోజు ఇవాళ, అఖీరాది పుట్టినరోజు, అదే రోజు ఇలా జరగటం అనేది చాలా యాదృచ్ఛికం, చాలా దురదృష్టకరము, ఆ సంతోషం లేకుండా పోయింది అన్నట్టుగా ఆయన చెప్పారు ఆ రోజు. ఆ రోజు అల్లు అర్జున్ గారు పుట్టినరోజు కూడా. అల్లు అర్జున్ గారు ఆ సినిమా వ్యవహారంలో ఎంత బిజీగా ఉన్నా ఒక ట్వీట్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేశారంటే, మరి అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడానికి సుఖాల్లో ఉండకపోవచ్చు, కష్టాల్లో ఉండాలిగా. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారిని లెక్క చేయకపోయినా, పవన్ కళ్యాణ్ గారిని ధిక్కరించినా, అసలు మెగా ఫ్యామిలీ నేను అబౌవ్ ద మెగా అని నిక్కి నీలిగిన వాళ్ళందరూ ఆయన ఇంటికి వెళ్ళారుగా. చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో వాకప్ చేశారు. ఆయన అంటే పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదంతే. వాకప్ చేశారు, అన్నీ చూసుకున్నారు కదా వాళ్ళు. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత విర్రవీగినా, నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసి మెగా ఫ్యామిలీ అంతా నీకు మద్దతుగా నిలిచింది కదా. అలాంటప్పుడు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, నువ్వు సుఖాల్లో విషెస్ చెప్పక్కర్లా. చిరంజీవి గారి బర్త్డే విషెస్ లేకపోతే ఇంకోళ్ళ బర్త్డే విషెస్ చెప్పక్కర్లేదు, రామ్ చరణ్ గారి బర్త్డే విషెస్ చెప్పక్కర్లేదు, లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు శుభాకాంక్షలు కూడా చెప్పక్కర్లా. అట్లీస్ట్ ఒక చిన్న పరామర్శ, అట్లీస్ట్ ఒక మంచిని ఆకాంక్షిస్తూ ఒక ట్వీట్ చేయాలి కదా. అది బాధ్యత కదా. మీకేమైనా పోనీ అల్లు అర్జున్ గారు ఏమైనా ఒంటరి వారా? కాదు కదా. అల్లు ఆర్మీ ఆయన అనుకున్నది కదా. పైగా ఆయన పెద్ద పిఆర్ టీం ఉంది. ఎంత పెద్ద పిఆర్ టీం అంటే మీరు చూడండి, ప్రతి విజువల్ మనకు ఆ రోజు ఆయన పరామర్శించినప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఆయన పరామర్శించింది కదా. పరామర్శించినప్పుడు మీడియా ప్రతినిధులు అందరూ గుంపుగా కట్టకట్టుకొని ఆడున్నారు కెమెరాలు పట్టుకొని. కానీ వాళ్ళందరికి కూడా ఆయన అల్లు అర్జున్ గారు పిఆర్ టీమే ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళని దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్లో విజువల్ చేసి ఫట మీడియాకి ఇస్తున్నారు. ఇంత గొప్ప పిఆర్ టీం ఉంది కదా. మీకు పిఆర్ టీం కూడా చాలా మంచి మంచి సలహాలు ఇస్తుందిగా. అల్లు అర్జున్ గారు మామూలుగా నడవకూడదు, మీరు అలా రొమ్ము విరుచుకొని ఇలా నడవాలి, బౌన్సర్లు ఎవరైనా తగిలితే ఇలా చూడాలి, సో మీరు మెగా ఫ్యామిలీ అనే ఒక ఛత్రం నుంచి బయటకు వచ్చేయాలి, ఎవరిని కూడా చిరంజీవి గారిని పట్టించుకోవద్దు, ఇలాంటివన్నీ చెప్తారు కదా. వాళ్ళే చెప్పారా? ఇప్పుడు ఇలాంటి సందర్భంలో కూడా మీరు కనీసం విష్ కూడా చేయకూడదు, దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేయకూడదని వాళ్ళు ఏమన్నా చెప్పారా? అట్లా చెప్పు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. కష్టకాలంలో డెఫినెట్గా ఉండాలి, సుఖాల్లో ఉండకపోయినా కష్టంలో మనం తోడు ఉండాలి. ఇది మినిమం సంస్కారం ఎవరికైనా. మరి అల్లు అర్జున్ గారు ఎందుకు కనీసం ట్వీట్ చేయలేదు? అల్లు అరవింద్ గారు కూడా సహజంగా అల్లు అరవింద్ గారు అన్నీ తానే చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీలో ఎక్కడ ఏ కార్యక్రమమైనా, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అల్లు అరవింద్ గారు అంతా తానే ముందుంటారు. ఆయన కూడా ఎందుకు హర్ట్ అయ్యారు, ఆయన కూడా అల్లు అర్జున్తో గారితో కలిసిపోయి ఆయన కూడా ఇవాళ దీనికి సంబంధించిన అంశాన్ని అసలు పట్టించుకోలేదేమో అర్థం కావట్లేదు. బహుశా ఆయన ట్వీట్లు చేయడం అవన్నీ చేయకపోవచ్చు, కానీ సహజంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చేస్తూ ఉంటారు. సహజంగా అయితే సాధారణమైన పరిస్థితుల్లో ఆయన కూడా చిరంజీవి గారి వెంట సింగపూర్ వెళ్ళేవారు. బట్ ఇవాళ వచ్చిన గ్యాప్ ఎట్లా వచ్చిందో చూస్తున్నాం కదా. అల్లు అర్జున్ గారు ఆయన పిఆర్ టీం చేస్తున్న నిర్వాహకం వల్ల గ్యాప్ మరింత పెరుగుతున్నట్టుగా కనపడుతోంది. సో మొన్న చుట్టపు చూపుగా వాళ్ళ ఇంటికి చిరంజీవి గారు వెళ్ళారు కాబట్టి ఆయన సతీమణిని తీసుకుని చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళారు అరెస్ట్ అయిన సందర్భంలో. సో ఆ తర్వాత ప్యాచప్ అవుతుందేమో అని నేను భావించా, కానీ ఎక్కడ ప్యాచప్ అవుతున్న దాఖలాలు ఎక్కడ కనపడట్ల. ఇలాంటి కష్టకాలంలో కదా అల్లు అర్జున్ గారు ఉండాలి. ఆయన విజ్ఞతకే మనం వదిలేద్దాం. ఏదేమైనా మార్క్ శంకర్ అవుట్ ఆఫ్ డేంజర్, కోలుకున్నారు. నిన్న ఫోటో కూడా చూసాం. ఎస్, చాలా వేగంగా రికవరీ అవుతున్నారు.